హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా చూసారు కదా, ముందు రోజంతా ఇంకా అమ్మ ప్రిపరేషన్స్లో ఉంది. ఇంకా ఇవాళ అంతా ప్యాక్ చేయాలన్నమాట, రిటర్న్ గిఫ్ట్స్ అనేటివి. అంతలోగా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట, పెద్ద అక్క వాళ్ళు. ఇక్కడ హర్షి కొన్ని ఆన్లైన్లో నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుంది. అవి చూస్తుంది అనమాట, ట్రయల్ చేస్తుంది బాగున్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా నైట్ డ్రెస్సెస్ అన్నీ వేసుకొని ట్రయల్ చేస్తూ చూపిస్తుంది అన్నమాట, క్లాత్ బాగుందా లేదా అని చెప్పి. ఇంకా వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను కదా ఈవినింగ్. ఇది నార్మల్ టీషర్ట్స్ వస్తాయి కదా, ఆ క్లాత్ కాదు, నార్మల్ క్రష్ మోడల్ వస్తుంది కదా ఆ క్లాత్. ఇంకా అదే చెప్తూ ఉన్నాము, నాకు ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది అని చెప్తే, లేదు బాగుంది క్లాత్ అని చెప్పేసి ఇంకా అందరూ పట్టుకొని చూస్తూ ఉన్నారు టీషర్ట్ క్లాత్ని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అందరూ కలుస్తున్నాము అంటే ఇంకా జరిగే ఫస్ట్ మీటింగ్ కదా. మీటింగ్లో ఫస్ట్ ఏమేమి తీసుకున్నాము, శారీస్ ఏమి తీసుకున్నాము, డ్రెస్సెస్ ఏమి తీసుకున్నాము, ఇంకా గోల్డ్ ఏమైనా తీసుకున్నామా లేదా అని చెప్పేసి ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కదా. ఆల్రెడీ ఒకసారి వాట్సాప్లో వెళ్ళినా కానీ ఇప్పుడు కళ్ళ ముందర చూపించాలి కదా. ఇంట్లో ఒక అకేషన్ ఉంది అంటే ఇంకా ఫస్ట్ గుర్తొచ్చేది డ్రెస్సెస్, శారీస్, ఆ తర్వాత గోల్డ్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మా అక్క అయితే నా సీమంతం కోసం నెక్లెస్ తీసుకుంది. ఇంకా అదే చూపిస్తూ ఉంది. ఇంకా వస్తూనే చూపించాలి కదా ఇంకా నెక్లెస్ ఏం తీసుకున్నాము అనేది, ఇంకా అదే చూపిస్తూ ఉంది. నెక్లెస్ ఇది అన్కట్ డైమండ్స్ దండి నెక్లెస్ అయితే. అనంతపూర్ మలబార్లో తీసుకున్నారు ఆ నెక్లెస్. తీసుకోవాలా హర్షి? ఇంకా అందరూ ఒక చోట కలిసాము అంటే అంత త్వరగా మా మీటింగ్ అయిపోదు. అది 11 కానీ 12 కానీ ఇంకా మా నాన్న వచ్చి పడుకోండి, లేదంటే మా మామ వచ్చి మీకు ఎన్ని రోజులు ఇచ్చినా కానీ మీ మాటలు అయితే అయిపోవు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అవి అలా సాగుతూ ఉంటాయి అన్నమాట మాటలు అయితే. ఇంకా నెక్లెస్ అయితే చూసారు కదండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. నెక్లెస్ నచ్చిందా లేదా, ఎంతమందికి నచ్చింది అనేది మాకు కూడా తెలుస్తుంది, మాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ ముందు తీసుకున్నవి, ఇంకా అవి కూడా చూపిస్తూ ఉన్నా. డిజైన్ బాగుంటాయి కదా, అమ్మ వాళ్ళకి కానీ ఎవరికైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయని అది చూపిస్తూ ఉన్నాను. అన్నా మామ ఎందుకు మామ బాగా గుర్తుంటాయి. ఇంకా అందరూ మీటింగ్ చేసాము అంటే అంత త్వరగా మా మీటింగ్ అయిపోదని చెప్పాను కదా. ఇంకా అంతా భోంచేసుకొని ఇంకా కూర్చున్నాము. ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాక్ చేస్తున్నాము. సీమంతం అంటేనే ఇంకా ఇలా ఇవ్వాలి కదా, అంతా చేసిన పిండి వంటలు అంతా ప్యాక్ చేసి అలా ప్లేట్లో పెట్టి ఇస్తున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే మేము ఎక్కడికి రెడీ అయ్యానంటే మెహందీ పెట్టించుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము నేను, హర్షి. ఇంకా పల్లె నుండి 10 to 15 మినిట్స్ అయితే జర్నీ పడుతుంది. మెహందీ కోసం వెళ్తూ ఉన్నాం కదా, ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉన్నాము. త్వరగా పెట్టించేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళైతే ఫుల్ పనిలో బిజీగా ఉన్నారు. పిండి వంటలు ఎన్ని చేసినా కానీ అవి సరిపోవడం లేదు, ఇంకా తక్కువ వస్తాయి అన్నట్టు చేస్తూ ఉన్నారు. ఇంకా మెహందీ పెట్టించేసుకొని మేము రిటర్న్ కూడా వచ్చేసాము. మెహందీ పెట్టించుకోవడం మాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు, అందుకే నేను మీతో షేర్ చేయలేదు. బాగా పెడితే షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ మాకే సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి నేను మీతో షేర్ చేయలేదు. ఇంటికి వచ్చేపాటికి మా అక్క వాళ్ళు ఇంకా అమ్మ కజ్జాయిలు నిప్పట్లు చేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చి మా అక్క ప్లేట్ డెకరేషన్ చేస్తుంది. ఇంకా సీమంతం అంటూనే ప్లేట్ డెకరేషన్ కదా, ఇవంతా నేను బెంగళూరులోనే తీసుకున్నాను. ఇంక ఇలా అన్ని ప్లేట్లు చేసినవన్నీ పిండి వంటలు పెట్టేసి ఇంకా ప్యాక్ చేసేస్తుంది. ర్యాపింగ్ చేస్తే బాగుంటుంది కదా, సో ర్యాపింగ్ కూడా చేసేస్తున్నాము. ఇంకా ఇవి వచ్చి కర్జికాయలు ఇంకా మా అత్త చేసి పంపించింది. ఇంకా ఇవన్నీ మా అమ్మ చేసింది కదా, ఇంకా అన్నీ నువ్వే ఎందుకు చేస్తావు లేవదినా అని చెప్పేసి ఇంకా ఇవి కూడా కర్జికాయలు నేను చేస్తానని ఇట్లా 2 బాక్సెస్కి పంపించారనమాట. ఇంక ఇవన్నీ సీమంతం కోసమే ప్లేట్స్ అన్నీ పర్చేస్ చేశాను. సీమంతం అంటేనే స్పెషల్ డే కదా, ఇంకా దానికోసం ఇంకా అది నా ఫంక్షన్ అంటే కొంచెం స్పెషల్గా నాకు నచ్చినట్టు చేసుకోవాలి అన్నది నా ఒపీనియన్. ఇంక ఇవన్నీ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా సీమంతం వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను ఎలా సెట్ చేసాము ప్లేట్ డెకరేషన్ అంతా అని చెప్పి. ఇంకా ఇక్కడ హర్షి కూడా ర్యాపింగ్ చేస్తూ ఉంది. హర్షికి కూడా హాలిడేస్ కాబట్టి నా సీమంతంలో చాలా హెల్ప్ చేసింది. ఇంకా ఇవంతా ప్యాక్ చేసేసాము, మొత్తం కవర్లో పెట్టేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి కవర్ ప్యాకింగ్ చేసేసాము. ఇవంతా నా ఫ్రంట్లో పెడతాం కదా సీమంతంలో, దానికోసం అవి తీసుకున్నాను. ఇంకా నేను ఎక్కువ షూట్ చేయలేదు, అక్కడక్కడ బిట్స్ మాత్రమే షూట్ చేసుకున్నాను, అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అందరూ కూర్చొని లంచ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ డే సీమంతం
ఫస్ట్ మేము ఫంక్షన్ హాల్లో చేసుకోవాలి అనుకున్నాము సీమంతం అయితే, అందరూ కలుస్తాం కదా అని. కానీ మా నాన్నకి మా అక్క వాళ్ళకి వద్దు, ఇంటి దగ్గర చేసుకుంటేనే అందరూ కలుస్తాము, బాగుంటుంది, మేము ఫంక్షన్స్కి ప్రతి ఒక్కరూ కలుస్తామన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్. ఒక 2 days అందరూ ఉన్నట్టు ఉంటుంది ఇంటి దగ్గర అని చెప్పేసి ఫిక్స్ చేసుకొని ఇంకా ఇంటి దగ్గరే ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా సామాన్లు అన్నీ వచ్చాయి, ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నారు. ఇంకా అది నేను షూట్ చేశాను. భోజనాలకంతా ఇక్కడే చేయాలి కాబట్టి. ఫంక్షన్ అంటూనే హడావిడి కదా, ఇంకా అందరూ వస్తూ ఉన్నారు. ఇంకా భవిష్య కూడా వచ్చేసింది, ముందు రోజే వచ్చేస్తానని చెప్పింది, బట్ లేట్ చేసింది. ఎప్పుడు శుక్రవారం వచ్చేదంటే అది కాదు తల్లి, నిన్న పోయిన శుక్రవారం. ఏం చెప్పింది నాకే, నువ్వు చెప్పు. నా సీమంతం ఎలా జరిగింది, ఎలా సెట్ చేసుకున్నాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు. ఒకవేళ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సీమంతం అంటూనే పాకం పప్పు డెఫినెట్లీ ఉండాలంట అండి. సో మా అమ్మ పాకం పప్పు కూడా చేసేసింది. ఇంకా హర్షికి టెంప్ట్ అయిపోయి, హర్షికి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం, తినాలనిపిస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంది. మేము తినమంటున్నాము, వద్దులే పాడైపోతుంది అని చెప్పేసి చూస్తూ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ మేము ముందుగానే ప్యాక్ చేసేసాము. ఇంకొన్ని ప్లేట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేయాలి, అవి చేసేసుకొని పడుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.